దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి, ప్రభు బలను సమీపించడానికి ఆసక్తిగా వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని ఉదయకాల సమయంలో మనం విందాం. దేవుని వాక్యం చేత మనం ఆదరించబడతాం, దేవుని వాక్యం చేత బలపరచబడతాం, దేవుని వాక్యము చేత నీతి యందు శిక్ష చేయబడతాం, దేవుని వాక్యం చేత పురుకొల్పబడతాం, దేవుని వాక్యం చేత ఉజ్జీవింపబడతాం. అందుని బట్టి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు అధిక స్తోత్రము కలిగినటువంటి వాడు. ఆయన పూజలకు అర్హుడైనటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాను. ఉదయకాల సమయంలో సర్వశక్తుడైనటువంటి దేవుడు మన జీవితాల్లో ఎటువంటి మేలులను ఆయన చేస్తాడు. గతించిన నెలంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి తన రెక్కల చోటను భద్రపరిచి, కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల చోటను భద్రపరుస్తుందో అట్టి రీతిలో దేవుడు భద్రపరుస్తాను వాగ్దానం చేశాడు. అట్టి రీతిలో మనల్ని భద్రపరిచి మరొక మాసంలోకి, అక్టోబర్ మాసంలోకి దేవుడు మనల్ని నడిపించాడు. నేతగానే నాడి కంటే ఒడిగా సాగిపోతున్న దినాలంటాడు. ఏమంటే అప్పుడే అక్టోబర్ వచ్చేసింది, వచ్చే నెల నవంబర్, అవతల వచ్చే నెల డిసెంబర్. 2025 ఈజ్ గోయింగ్ టు బి ఎండెడ్ అప్. 3 నెలలు అయిపోతే మళ్ళా 2026లోకి ఎంటర్ అవుతాం. మరి దినాలు ఎలా గడుస్తున్నాయి, సంవత్సరాలు ఎలా గడుస్తూ ఉన్నాయి? మన జీవితంలో మన కార్యాలు నూతనపరచబడుతున్నాయా? మన విశ్వాసం పెంచబడుతుందా? మనము దేవుని శక్తి చేత నింపబడుతూ దేవుని కోసం ఏం చేయగలిగావు? ఈ సంవత్సర కాలంలో దేవుని పరిచర్యలో ఎలా వాడబడ్డావు? ఎన్ని ఆత్మల్ని ప్రభు సన్నిధిలోకి నువ్వు తీసుకొచ్చావు? ఎన్ని ఆత్మలు నీ ద్వారా ప్రయోజనకరంగా మారాయి? ఎంతమంది రక్షణలోకి తీసుకొచ్చావు? ఆలోచన చేయండి. సుమారుగా 9 నెలలు ఆల్రెడీ అయిపోయింది. 9 నెలల్లో నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? ఆధ్యాత్మిక పరుగు ఎలా ఉంది? దేవుని కోసం నువ్వు చేసేటువంటి కార్యాలు ఏంటి? ఒకసారి స్వపరిశీలన చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించేటివాడు, ఆశీర్దించేటువంటి వాడు. సో గ్రంథాలు తిరుగుదాం. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు మన జీవితాల్లో ఆయన కరుణతో మనల్ని నింపేటువంటి వాడు, కరుణ సమృద్ధి కలిగినటువంటి వాడు. దయచేసి గ్రంథాలు తెరవండి. ఆదికాండం 43వ అధ్యాయం 14వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. ఆదికాండం 43వ అధ్యాయము 14వ వచనాన్ని వాక్యాంశంగా చదువుకుందాం. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మును కరుణించును గాక. దయచేసి గ్రంథాలు చూపిస్తారా? వాక్యమును యాకోబుకు. దయచేసి అందరూ గ్రంథాలు తెచ్చుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రంథాలు చూపించండి. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసియుండలేదని, ఏ జనముకిలాగునా చేసియుండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఉదయకాల సమయంలో మన దేవుడు కరుణా సమృద్ధి కలిగినటువంటి వాడు. ఈ సో మర్సిఫుల్ గాడ్. మన దేవునికి ఒక మంచి పేరుంది, ఆయన కరుణ సమృద్ధి కలిగినటువంటి వాడు. కీర్తనకారుడు 145వ కీర్తన 8వ చరణంలో ద లార్డ్ ఈజ్ గ్రేషియస్ అండ్ కంపాషనేట్. మన దేవుడు కనికర సంపన్నుడు అని ప్రభువుని ఆరాధన చేస్తున్నాడు. స్లో టు యాంగర్ అండ్ రిచ్ ఇన్ లవ్. చదువుతారు ఒకసారి 145వ కీర్తన 8వ చరణాన్ని. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. చూడండి, ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. మన ప్రభు కరుణా సమృద్ధి కలిగినటువంటి వాడు. ఈజ్ ద గాడ్ హూ ఈస్ హ్యావింగ్ గ్రేషియస్నెస్ అండ్ కంపాషనేట్ హార్ట్.
ఆయన కనికర సంపన్నుడు. ఇక్కడ యాకోబు తన బిడ్డలతో చెప్తున్నటువంటి మాట, మీ ఎడల ఆ అధికారి కనికరము చూపునుగాక. ఇంకో మాట ఏంటంటే, దేవుడు మీ ఎడల కనికరాన్ని చూపును. దేవుడు మీ ఎడల కనికరాన్ని చూపును. యాకోబు ధాన్యం కొరకు మరలా తన కుమారులు ఐగుప్తుకు పంపించినప్పుడు అలా వారిని పంపుతూ చెప్పండి నేను చెప్తానని చెప్పాడు. కలబావాన్ని చెప్పి వాళ్ళని ఆదరించాడు. ఆ జైల్లో వారికి దేవుని మాటలు చెప్పినప్పుడు ఎగ్జాక్ట్లీ యోసేపు చెప్పిన రీతిలోనే పానదాయకుల అధిపతి రక్షించబడి మరలా తన విధుల్లోకి వెళ్ళాడు. భక్ష్యకారుల అధిపతికి ఏమైంది? శిక్ష వచ్చింది. వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు, నీకింత మేలు చేశాను కదా, నిన్ను చాలా పొగిడావు, నువ్వు చాలా అభినందనలు తెలియజేశావు, కానీ జీవితంలో నన్ను గుర్తుపెట్టుకోయే. ఎప్పుడు నా అవకాశం వచ్చినప్పుడు నా యొక్క నిర్దోషత్వాన్ని రాజుకు చెప్పు. రాజుకు దగ్గరలో ఉంటావు కదా నువ్వు, అందును బట్టి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు రాజుకి నా గురించి చెప్పు, నేను తప్పు చేసి జైల్లోకి రాలేదు అని తన స్టోరీ అంతా చెప్పుకున్నాడు. దానికి చెప్పి పంపించాడు. కానీ ఏమైంది తెలుసా? మేలు పొందుకున్న ఆ వ్యక్తి ఎప్పుడైతే ఉన్న స్థితికి వెళ్ళిపోయాడు, ఆ వ్యక్తి యోసేపుని మర్చిపోయాడు. ఆ మర్చిపోవడం కూడా దేవుని చిత్తమే. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. దేవుడు తగిన కాలం ముందు ఆయన కార్యాలు చేస్తాడని మనకు తెలుసు. ఆయన ఈజ్ ద గాడ్ ఆఫ్ టైమింగ్. ఆయన తగిన కాలంలో కార్యాలు చేస్తాడు. సో ఓ సమయం వచ్చింది, రాజు కూడా ఒక కల వచ్చింది. ఆ కలభావం తెలియక చాలా ఇబ్బంది పడుతున్న ఆ టైంలో దేవుడు పానదాయకుల అధిపతి జ్ఞాపకం చేశాడు. మన రాజ్యంలో జైల్లో ఒకడు ఉన్నాడండి, అసాధ్యుడండి వాడు. చిన్నోడే కానీ దేవతల జ్ఞానం ఉంది, చిన్నోడే కానీ ఎంత మెచ్యూర్డ్గా ఉంటాడు, అతడు చెప్పింది జరిగిపోయిందండి మా జీవితంలో అని ఎప్పుడైతే రాజుకి ఆ టైంలో ఎప్పుడైతే జోసెఫ్ని ఇంట్రడ్యూస్ చేశాడో, ఒకసారి పిలిపించవయ్యా అని చెప్పగానే అలా వస్తున్నప్పుడే రాజుకి యోసేపు పట్ల దయ కలిగింది. నిజంగా దేవుడే ఆ భావాన్ని కలిగించాడు. వచ్చిన తర్వాత కళ్ళకు భావాలు చెప్తా ఉంటాయి కదా, నాకు రాత్రి కళ వచ్చిందని చెప్పాడు. ఆ కళను వివరిస్తున్నప్పుడు రాజు మత్తిపోయింది. నిజంగా ఇంత జ్ఞానం ఎలా ఉంది, దైవిక జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్నావు అని యోసేపును పొగుడుతూ, ఎప్పుడైతే ఇంత జ్ఞానాన్ని దేవుడికి ఇచ్చాడు కాబట్టి, కలభావాన్ని నువ్వే చెప్పావు కాబట్టి, నువ్వు ఏం చేయాలో చెప్తున్నావు కాబట్టి నేను చేయను, నువ్వే ఎగ్జిక్యూషన్ చేయి, నీకే అధికార బాధ్యతలు ఇస్తున్నాను. యు ఆర్ నో మోర్ ఎ స్లేవ్, యు ఆర్ నో మోర్ ఎ ప్రిజనర్. నువ్వు జైల్లో ఉండేటువంటి వాడు కాదు, ఇంకా నా రాజ్యంలోకి వచ్చాయి. ఇంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని నా రాజ్యంలో పెట్టుకుంటే నా పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి he appointed Joseph as a administrative officer of a nation called ఈజిప్ట్ అనే దేశానికి గొప్ప నాయకుడిగా మార్చాడు. అలా నాయకుడు అయిపోయిన తర్వాత వాస్తవానికి ఆ దేశాలన్నీ కూడా కరువు ఉన్నది, ఆర్థిక మాంద్యం ఆ దేశాలు ఉన్నప్పుడు నిజంగా ప్రపంచంలో ఆ నోట ఈ నోట అందరూ మాట్లాడుకుంటున్నారు, యోసేపు అనేటువంటి గొప్ప అధికారి ఈజిప్ట్లోకి వచ్చాడు, ఎంతో అద్భుతమైన పని చేశాడు. అప్పటి వరకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్ లేదు. ఇప్పుడు మనకి FCI అంటారు కదండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏంటి ఆ గొడవల్లో ఏం చేస్తారు? పండించిన ధాన్యం, పండించిన వరి, పండించిన గోధుమలు అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఫుడ్ కార్పొరేషన్లో ఉంటాయి, ఆ గొడౌన్స్లో ఉంటాయి. ఎప్పుడైనా పరిస్థితి బాగాలేనప్పుడు, పరిస్థితి కాదు, సో ఎండాకాలంలో కావచ్చు, పంటలు పండినటువంటి కాలంలో అక్కడి నుంచి తీసి ఆ ప్రజలందరికీ ఏం చేస్తారు? దాన్ని సరఫరా చేస్తుంటారు. ఆ కార్యాన్ని క్రీస్తు పూర్వం సుమారుగా మనం చెప్పాలంటే క్రీస్తు సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే యోసేపు ఆ కార్యం చేశాడు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్ ప్రారంభించాడు. అలాంటి టైంలో యాకోబు తన కుమారులను పంపించాడు. ఎవరు వెళ్ళండిరా, ఎవరో ధాన్యం ఇస్తున్నారట, ఎవరో ఆహారం ఇస్తున్నారట, మనం కరువుతో ఉన్నాం కాబట్టి కొడుకులందరినీ పంపించాడు. పంపించిన తర్వాత తీరా ఎవరి దగ్గరికి వచ్చారు? వీళ్ళందరూ తన తమ్ముడైన యోసేపు దగ్గరికి వచ్చారు. వారికి తెలియదు మా తమ్ముడే ఎంత గొప్పవాడయ్యాడని. ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు, బానిసగా అమ్మేసాం కదా, ఎవరింట్లోనో ఊడికం చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఊహించలేదు, అంత గొప్ప స్థానానికి వచ్చిన వ్యక్తిని ఊహించలేదు. యోసేపు చూశాడు, అన్నలను గుర్తుపెట్టి సడన్గా చెప్పేస్తే అంత బాగుందని చెప్పి ఆట పట్టించాడు. వారికి ధాన్యం ఇచ్చాడు, వారికి ఆహారం ఇచ్చి ఆ సంచుల్లో ఏం చేశాడంటే ఆ కొలిచేటువంటి ఆ గిన్నె ఉంటుంది చూసారా, ఆ గిన్నెని ఒక సంచులో పెట్టేశాడు. సంచులో పెట్టి కుట్టేయమన్నాడు. వీరు పట్టుకుని వెళ్ళిపోతుంటే మరలా సైనికులను పంపించి, మీకేమైనా భావ్యంగా ఉందా? పరదేశీయులని ఉచితంగా ఆహారం ఇస్తే మా వెండి గిన్నె పట్టుకెళ్ళిపోతారా మీరు? ఇంత దొంగలు అనుకోలేదు అనగానే, అయ్యగారు మీకో దండం, మేము అలాంటి వాళ్ళం కాదండి, మీరు మాకు ధాన్యం ఇచ్చారు,
ఆ ధాన్యాన్ని బట్టి మీకు వందనాలు, అంతేగాని మమ్మల్ని దొంగతనం నేరం మా మీద వేయదండి అని అంటే, లేదు అధికారి పిలుస్తున్నాడు రండి అంటే వచ్చారండి. వచ్చిన తర్వాత మీ నాన్నకి మీ అమ్మకి వెళ్ళేనా, ఇంకెవరన్నా ఉన్నారా అంటే అప్పుడు కూడా అబద్ధం చెప్తున్నారు వాళ్ళు. మా తమ్ముడు ఉండేవాడండి, వాడిని ఏం చేసింది, జంతువు తినేసింది. అప్పుడు కూడా నిజం చెప్పట్లే, మేము గోతులో పాడేసి మళ్ళీ అమ్మేసాం, నిజం చెప్పట్లా. అప్పుడు కూడా తండ్రికి ఏ స్టోరీ చెప్పారో ఈయన కూడా అదే స్టోరీ చెప్తున్నారు. దుర్మార్గులారా, ఇప్పుడు కూడా మారరా మీరు అని యోసేపు మనసులో అనుకుని ఇంకెవరు లేరా అంటే, మా చిన్న తమ్ముడు ఉన్నాడండి బెన్యామోను అంటే, ఆయన కూడా తీసుకురండి అప్పుడే మిమ్మల్ని వదులుతానంటే అప్పుడు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత యాకోబు చెప్తున్నాడు, దేవుడు మీ మీద కనికరాన్ని చూపునుగాక. అలా వారిని పంపుతూ వారిని ధైర్యపోస్తూ మాట పలికాడు యోసేపు. ఏమని తెలుసా, దేవుడు సర్వశక్తుడైన దేవుడు మిమ్మను కరుణించును. ఈ రోజున దేవుడు మనల్ని కరుణించేటువంటి వాడు. ఈజ్ ద గాడ్ హూ ఈజ్ మర్సిఫుల్ గాడ్, ఈజ్ ద గాడ్ హూ ఈజ్ కంపాషనేట్ గాడ్. ఆయన కనికరాన్ని చూపించేటువంటి దేవుడు. నీ పట్ల ఈరోజు కనికరం చూపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత ఆయన అనేకుల జీవితంలో తన కనికరాన్ని చూపాడు. హీ మూవ్స్ విత్ కంపాషన్ అపాన్ ద పీపుల్. ప్రజలు త్రోవ తప్పి బ్రతుకుతున్న పరిస్థితుల్లో, త్రోవ తప్పినటువంటి గొర్రెల వలె బ్రతుకుతున్నటువంటి మనుషులను చూసి దేవుడు వారి మీద జాలిపడి కనికరపడి వాక్యాన్ని బోధింపసాగిన దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. ప్రజలు వ్యాధులతోనూ రోగాలతోనూ సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్న ఆ పరిస్థితుల్లో యేసయ్య వారిని చూసి వారి మీద కనికరపడి వారిని ఏం చేశాడట, స్వస్థపరిచాడు. దురాత్మశక్తితో పీడించబడుతున్న వ్యక్తులను చూసినప్పుడు దేవుడు వారి మీద కనికరపడి ఆ దురాత్మశక్తితో పీడించబడుతున్న వారికి విడుదల, సాతాను అధికారంతో ఉన్నటువంటి వారికి విడుదల దేవుడు ప్రసాదించాడు. అనేక మంది ఆధ్యాత్మిక గురుడితనంతో ఉన్నటువంటి వారిని, పిరికి పందులుగా భయంకరమైనటువంటి పిరికితనంతో ఉన్నటువంటి వారిని దేవుడు వారి మీద కనికరపడి వారిని ధైర్యపరిచాడు. ఆధ్యాత్మిక గురుడితనంతో ఉన్నటువంటి వారికి దేవుడు వారి మనోనేత్రాలు తెరిచి వారిని బలపరిచినట్లుగా మన దేవుని లేఖనం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఒక సందర్భంలో ఆయన ఇలాగే బోధ చేస్తున్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు ఒక స్త్రీని తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి. ఆమె వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. మీరు దేవుని లేఖనాన్ని యోహాను సువార్త 8వ అధ్యాయం జాతిగా చదివితే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభుతో అంటున్నారు, ఈమె వ్యభిచారంలో పట్టబడింది, మోషే ధర్మశాస్త్రం చెప్తుంది ఈమె రాళ్లతో కొట్టి చంపేయమని. ఓ దేవా, ఓ రబ్బాయి, ఓ బోధకుడా, నువ్వేం చెప్తావు? చంపేయమంటావా లేకపోతే విడిచిపెట్టమంటావా? అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా ప్రతికూల పరిస్థితుల్లో వారు పాడేశారు. ఒకవేళ చంపేయండి అంటే వాళ్ళందరూ ఏమంటారు తెలుసా, నువ్వేం దేవుడు అయ్యా, నువ్వేమి కనికర సంపన్నుడు అయ్యా, ఒక స్త్రీని నీ ముందే రాళ్లతో కొట్టి చంపేస్తుంటే నువ్వు ఆనందంగా తిలకిస్తావా అని అంటారు. లేదు చంపొద్దు అన్నాడు అనుకోండి, నువ్వు మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, చంపొద్దు అనటానికి ఎవరు నీకు అధికారం ఇచ్చారు అని అప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుని ఇబ్బందుల్లో నెట్టడానికే ప్రయత్నం చేస్తున్న ఆ సందర్భంలో ప్రభు అపరజ్ఞాన సంపన్నుడు. ఆయన నీకు మెదడిచ్చినటువంటి వాడు, ఆయన జ్ఞానం ఉండదా? బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన గుప్తంలో ఉన్నాయి కదా. ఆయన చాలా తెలివైన పని చేశాడు. మీలో పాపం చేయనటువంటి వాడు ఆమె మీద మొదటి రాయి వేయండి, మీలో పాపం చేయనటువంటి వాడు ఆమె మీద మొదటి రాయి వేయండి అని ఎప్పుడైతే చెప్పగానే అందరూ అక్కడ పాపం చేసినటువంటి వారే, దొరకలేదు కాబట్టి దొరల్లో ఉన్నారు. దొరికితే ఏంటి, దొంగలే కదా. దొరల్లో అందరూ కూడా మేము పరిశుద్ధులు, మేము నీతిమంతులు, మేము శాస్త్రులు, పరిశీలం అని చెప్పి డబ్బాలు పోతున్నారు. కానీ వారి రహస్యమైన పాపాలు వారికి తెలుసు. ఆ టైంలో ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నేలను వంగి ఏవో రాయిచున్నాడట. ఆ రాతను చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా రాళ్ళు అక్కడ విడిచిపెట్టి వారు ఆ ప్రాంతం నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. యేసు ప్రభువారు, ఆయన శిష్యులు, ఆమె మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటున్నారు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షింపను. ఎవరు నన్ను శిక్షించలేదని అడిగారు. ఎవరు నన్ను శిక్షించలేదు తండ్రి. అప్పుడు ప్రభు అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను. అంటే శిక్షించేటువంటి అధికారము, ఆమె పాపాన్ని ఎత్తి చూపించేటువంటి అధికారము, ఆమె పాపాన్ని బట్టి శిక్ష వేసేటువంటి అధికారము ప్రభుని యేసుకుంది. ఆయన అధికారం లేనటువంటి వాడు, పాపం క్షమించేటువంటి అధికారం ప్రభువుకు ఉంది. కానీ ప్రభు ఆమెను శిక్షించకుండా ఓ మాట అన్నాడు, ఇంకెప్పుడు పాపం చేయొద్దమ్మా, ఇంకెప్పుడు తప్పు చేయొద్దమ్మా, పరిశుద్ధంగా జీవించు అని ఆమెను ఆమె లేదు ప్రభు అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపును, నువ్వు వెళ్ళిక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ప్రభు ఎంత కనికరంతో నింపబడకపోతే ఆమెను మరణం నుంచి తప్పించడం మాత్రమే కాకుండా
ఆమెను పవిత్రురాలుగా ప్రభు చేశాడు. ఆమె పాపాన్ని ప్రభు క్షమించాడు. ఆమె నీతిమంతులుగా చేసి ఇంకెప్పుడు పాపం చేయొద్దు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించమని ఆమెను కోరినట్లుగా మన దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యేసు ప్రభు వారు కనికర సంపన్నుడైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు తెలుసా? మనుషుల్ని శిక్షించడానికి ఈ లోకానికి రాలేదు. జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ కమ్ టు దిస్ వరల్డ్ టు కండెమ్ పీపుల్. ప్రజల మీద భారాలు వేయటానికి రాలా. నువ్వు ఆ పాపం చేసావు, ఈ పాపం చేసావు అని ప్రజల మీద నిందించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి రాలేదు. కానీ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. లూకా భక్తుడు రాస్తున్నాడు 19వ అధ్యాయం 10వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభు వారు ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సీక్ అండ్ టు సేవ్ ద లాస్ట్. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనపై కనికరాన్ని చూపించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఈ రోజున చాలామంది దేవుళ్ళు అవతార పురుషులు ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానం ఏంటో తెలుసా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటారు. పరిత్రాణాయ సాధూనాం వినాశనాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థయ సంభవాం యుగే యుగే అనేటువంటి శ్లోకాన్ని మనం వల్లిస్తుంటాం, చెబుతూ ఉంటాం. అంటే దేవుని ఉద్దేశం ఏంటనంటే పవిత్రులందరినీ కూడా ఉద్ధరించి, వాళ్ళని ఆశీర్వదించి, వాళ్ళని గొప్ప చేసి, పాపులందరినీ శిక్షించడం అనేది వారి ఉద్దేశం అట. కానీ యేసుక్రీస్తు ప్రభువా, నీ ఉద్దేశం ఏంటి? నీ ఎజెండా ఏంటి? నీ స్లోగన్ ఏంటి? నీ యొక్క విధి విధానాలు ఏంటి? నీ భావజాలం ఏంటి అని అంటే ప్రభు చెప్తారు, పాపులను శిక్షించడానికి నేను రాలేదు, కానీ పాపులో ఉన్న పాపాన్ని తీసివేయడానికి వచ్చానని మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు చెప్తారు. హల్లెలూయా. ఈరోజున మనలో ఉండే పాపాన్ని తీసివేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. చూడండి, మీ జీవితంలో బాగా తలనొప్పి వస్తుందండి, భయంకరమైన తలనొప్పి వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదు. అటువంటి టైంలో నువ్వు తలబద్దలు కొట్టుకోవు కదా, ఆ ట్యాబ్లెట్ కంటే ఇంకా పవర్ఫుల్ ట్యాబ్లెట్ ఏంటో వెతుకుతావు, లేకపోతే డాక్టర్ని సంప్రదించి దాన్ని తగ్గించుకోవడానికి, నీ యొక్క తలనొప్పిని తీసివేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అంతేగాని తల తీసుకెళ్ళి కాంక్రీట్ గోడకేసి కొడతావా? లేదా ఒక సుత్తు కొనుక్కుని తలలో చాలా తలనొప్పి ఉంది కాబట్టి తల బద్దలు కొట్టేసుకుందామని చెప్పి సుత్తుతో నీ తల బద్దలు కొట్టుకో. మనిషి పాపం చేశాడు, మనిషి పాపం చేత నింపబడ్డాడు, జన్మ కర్మ పాపాలు మనిషికి ఉన్నాయి. అలా అని చెప్పి మనిషిని చంపేస్తే పాపం పోతుందా? మనిషిని చంపేస్తే పరిష్కారమా? కాదు. ఆ యొక్క పరిష్కారం ఎక్కడ సమస్య ఉంది, ఆ సమస్యను ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఏం చేయాలా? పరిష్కారం ఇవ్వాలి. ప్రభు చేసింది అదే. ప్రభు చేసిన సమస్య ఏంటి? అసలు ప్రపంచానికి ఉన్న సమస్య ఏంటి? మానవుడికి ఉన్న సమస్య ఏంటి? మానవుడు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాడు? మనిషి ఎందుకు దీవెన పొందలేకపోతున్నాడు? మనిషి తన జీవితంలో ఎందుకు మేలు పొందలేకపోతున్నాడు? మేలు పొందలేకపోవడానికి కారణం ఏంటి? మనిషి తన జీవితంలో వేదనతో ఎందుకుంటున్నాడు? మనిషి తన జీవితంలో నిట్టూర్పుతో ఎందుకుంటున్నాడు? భయంతో ఎందుకుంటున్నాడు? దీనికి కారణం ఏంటి అని ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కారణాన్ని తెలుసుకున్నాడు. మనిషికున్న సమస్యను ఫైండ్ అవుట్ చేసి ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆయనే చూపించాడు ఈ ప్రపంచానికి. మనిషి యొక్క సమస్య పాపం. ఆ పాపం నుంచి విడుదల చేయాలంటే నేను చేయాలి. ఆ పాపం నుంచి మనిషిని విడుదల చేయాలంటే నా పవిత్రమైన రక్తాన్ని కార్చాలి. నా పవిత్రమైన రక్తంలో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా పాపక్షమాపణ పొందుతారని సమస్యను ఆయన ఏం చేశాడు? రికగ్నైజ్ చేశాడు. సమస్యను వెలికి తీశాడు. ఆ సమస్య కూడా పరిష్కారం కూడా ఆయనే ప్రపంచానికి చూపించాడు. అందరూ బట్టే ఆయన రక్షక నామధేయుడు. హల్లెలూయా. ఈరోజున దేవుడు అనేటువంటి వాడు సమస్యను ఐడెంటిఫై చేయాలి. మానవునికి సమస్యను ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడం మాత్రమే కాకుండా సమస్యకు ఆయనే పరిష్కారము ఇవ్వాలి. అది చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. మిగతా వాళ్ళు చేయలేకపోయారు. ఆ సమస్యలో వారే ఇరుక్కుపోయారు. ఆ సమస్యలో వాళ్ళే మునిగి తేలారు. ఆ సమస్య నుంచి మరొక వ్యక్తిని రక్షించినట్లుగా ఎక్కడ మనం దాఖలాలు చూడం. కానీ ప్రభువారు మాత్రమే ఆయన ఆ సమస్యను పరిష్కరించాడు. ఆ సమస్య ఏంటో మానవ జాతికి చెప్పాడు. ఆ సమస్యను ఎలా బయటకు రావాలో పరిష్కారం కూడా ఆయన చూపాడు. దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దట్ వీఆర్ సర్వింగ్. మనం ఆరాధిస్తున్నటువంటి గొప్ప దేవుళ్ళు ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైనటువంటి వాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సిలువపై దొంగ ప్రార్థన చేశాడు. తండ్రి రాజ్యానికి వెళ్తున్న జ్ఞాపకం చేసుకో. లార్డ్ జీసస్, ఓ యేసు, రిమెంబర్ మీ వెన్ యూ గో టు యువర్ ప్యారడైజ్. పరదేశకు వెళ్తున్నప్పుడు, నీ రాజ్యానికి వెళ్తున్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకో. ప్లీజ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్. నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని. రెండో దొంగ, మీరు లోకాసువార్త 23వ అధ్యాయం చదివితే రెండో దొంగకి యేసయ్యకి మధ్య కాన్వర్జేషన్ మీరు చూస్తారు. ప్రభువారు ఒక మాట అన్నారు, తన వైపు చూసి, నేడు నీవు నాతో కూడా
పరదేశులో ఉండు. యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్, యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్ నా అని రెండో దొంగపై కనికరాన్ని చూపించాడు. వాస్తవానికి రెండో దొంగ చాలా పాపాలు చేసి ఉంటాడు, చాలా నేరాలు చేసి ఉంటాడు, చాలా అక్రమాలు చేసి ఉంటాడు, అనేక మందిని ఏమండి పొట్టన పెట్టుకుని ఉంటాడు. కానీ ఎప్పుడైతే క్షమాపణ అడిగాడో యేసుక్రీస్తు ప్రభువు తనపై కనికరాన్ని చూపించాడో. మన ప్రభు కనికర సంపన్నుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితం పట్ల కూడా దేవుడు కనికరాన్ని చూపించేటువంటి వాడు. పేతురు తప్పు చేశాడు, పేతురు పాపం చేశాడు, దేవుని బొంకాడు. హీ డినైడ్ జీసస్, హీ బిట్రేడ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువుని డినై చేశాడు, తెలియదని బొంకాడు. అటువంటి పేతురు దగ్గరికి వెళ్ళి కనికరంతో పేతురుని మరలా ఆదరించాడు, మరలా పరిశుద్ధాత్మను అతని మీద కృమ్మరించాడు, ధైర్యంతో నింపాడు, అతన్ని వాడుకున్నాడు దేవాదేవుడు. ఒకవేళ నువ్వు కూడా దేవునికి విరోధంగా పాపం చేసినప్పటికీ, నువ్వు కూడా దేవునికి విరోధంగా తప్పు చేసినప్పటికీ, దేవునికి ఆయాస్కరంగా నువ్వు బ్రతికినప్పటికీ కూడా యూ హ్యావ్ ఏ గుడ్ న్యూస్ ఫ్రమ్ ద సెంటర్. ఈరోజు ఎక్కడి నుంచి ఒక గుడ్ న్యూస్ ఉంది. నువ్వు ప్రభు పాదాలను పట్టుకుంటే, నువ్వు ఎంత పాపం చేసినా సరే, తెలుసో తెలియక నువ్వు పాపం చేస్తావు, తెలుసో తెలియక తప్పు చేస్తావు, తెలుసో తెలియక నువ్వు దేవుని మీద ఆయాస భావాన్ని పెట్టుకున్నావు, తెలుసో తెలియక వెనకకు జారిపోయావు. కానీ దిస్ ఈజ్ వెరీ ప్రెషియస్ టైమ్ టు గివ్ యూ హార్ట్ అగైన్. మరలా నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చేటువంటి సమయం. సో దిస్ ఇస్ ద వెరీ బెస్ట్ టైమ్ టు రికన్సిల్ విత్ గాడ్. దేవునితో సమాధాన పడేటువంటి గొప్ప సమయం. ప్రభు బలను మనం సమీపిస్తున్నాం, ప్రభు బలని మనం అప్రోచ్ అవుతున్నాం. అలా అప్రోచ్ అవుతున్నప్పుడు మరలా సమాధాన పడతావా? మరలా రికన్సిల్ అవుతావా? మరలా దేవుని యొక్క సముఖంలో దేవుని ఆత్మతో నింపబడతావా? డిస్టెన్స్ ఒక్కసారి వచ్చిందంటే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే అలా డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. అది భార్యాభర్తల విషయంలో కూడా చిన్న సమస్య వచ్చిందా, ఈగో ప్రాబ్లమ్స్, నేను వెళ్ళి సారీ చెప్పడం ఏంటి, నేను వెళ్ళి ఆయనకి సారీ చెప్పడం ఏంటి అనేటువంటి ఆ చిన్న భావన కుటుంబాలను ఏం చేస్తుందంటే అలా 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 గ్యాప్ పెంచేస్తుంది, కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తుంది. సాతానుడు మనలో ఆ గర్వ బుద్ధిని, ఆ ఈగో ఫీలింగ్ ఒకటి పెట్టాడు. ఆ ఫీలింగ్ ద్వారా కుటుంబాలు ఈ రోజున విచ్ఛిన్నం అయిపోతున్నాయి, కుటుంబాలు ఈరోజు పాడైపోతున్నాయి. భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తాయి, అది కుటుంబంలో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తాయి. భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న అనుమానం అనో లేకపోతే ఏదో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటాయి. దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. ప్రతి కుటుంబాల్లో సమస్యలు ఉంటున్నప్పుడు దాన్ని మరలా కూర్చుని ఏం చేయాలా, మాట్లాడుకుని సెట్ చేసుకోవాలి. కుటుంబ యజమానిగా ఆ బాధ్యతను కలిగి ఉండాలి. మరలా మాట్లాడుకోవాలి. ఒకవేళ నీ దేవుని సేవకుడితో ఒక చిన్న నీకు ఆ రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే దేవుని సేవకుడికి నీకు ఒక ఏమన్నా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా, రండి అయ్యా మీ మీద ఆయాస భావాన్ని పెట్టుకున్నాను, లేకపోతే మన ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, ఇదయ్యా సమస్య అని చెప్పి దేవుని సేవకుడితో సమాధాన పడటం, నీ తోబుట్టువులతో సమాధాన పడటం, నీ తల్లిదండ్రులతో సమాధాన పడినప్పుడు దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నువ్వు అనవసరంగా దీవెని ఆపేసుకుంటున్నావు. దేవుని దీవెన మీద నీ మీద రాకుండా, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోకుండా, కొన్ని సందర్భాల్లో మనం ప్రవర్తిస్తున్న తీరే దేవుని నుంచి ఆశీర్వాదం పొందుకోకుండా చేస్తుంది. కాబట్టి దిస్ ఈస్ ద వెరీ బెస్ట్ టైమ్ టు రికన్సిల్ విత్ గాడ్. దిస్ ఇస్ ద వెరీ బెస్ట్ టైమ్ టు రికన్సిల్ విత్ యువర్ పాస్టర్. మీ పాస్టర్తో కావచ్చు, నీ బ్రదర్తో కావచ్చు, నీ భార్యతో కావచ్చు, వెంటనే సమాధాన పడండి. ప్రభు బలను తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యాభర్తల మధ్య ఏదన్నా అసమాధానం ఉందా, వెళ్ళి ధైర్యంగా, ఒకవేళ భార్య అయితే వెళ్ళి సారీ అండి మిమ్మల్ని బాధ పెట్టాను, నా మాటల ద్వారా నా చేష్టల ద్వారా మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించండి అని అంటంలో తప్పేం లేదండి. అలా నువ్వు చెప్పినప్పుడు దేవుని యొక్క గొప్ప ఫేవర్ నీ మీద దిగి వస్తుంది. ఒకవేళ భర్తగా నువ్వు ఉన్నావు, భార్య విషయంలో చిన్న ఏదో మాట కోపంలో అనేసావు, లేకపోతే వారి తల్లిదండ్రులను ఏదో అనేసావు, వెళ్ళి సారీ చెప్పడం అనేటువంటిది ఒక దైవిక సంబంధమైన మనసు కలిగినటువంటి వాడు సారీ చెప్పడం అనేది ఒక ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిగా ఆ వ్యక్తి ప్రభు దగ్గర నిలబడగలుగుతాడు. అందుని బట్టి రికన్సిలియేషన్, సమాధానపరచబడటం మన జీవితంలో అది చాలా అవసరం. రెండో దొంగ తన జీవితంలో దేవునితో సమాధానపరచబడ్డాడు. పేతురు మరలా హీ హ్యాడ్ ఎ రికన్సిలియేషన్ యాక్టివిటీ విత్ జీసస్ క్రైస్ట్ వెన్ హీ ఎన్కౌంటర్డ్. అతను ప్రభు దగ్గర మళ్ళా ఒకసారి కలిసినప్పుడు తను మరలా తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. తను దేవుని కోసం శూరకార్యాలు జరిగించగలిగాడు. ఒక్క ప్రసంగానికి 3,000 మందిని ఆ టైంలో రక్షించాడంటే నేడు ఒక్క ప్రసంగానికి 3 లక్షల మంది రక్షించబడినట్టు సమానం. అంత గొప్ప కార్యాలు పేతురు ఎలా చేయగలిగాడు తెలుసా? ప్రభు తనపై కనికరాన్ని చూపాడు కాబట్టి. ప్రైజ్ గాడ్. ప్రభు ఎలా అనుకున్నాడు అనుకోండి, నన్ను తెలియదని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు బొంకాడు. మరలా అతని దగ్గరికి ఏం వెళ్తాను అనుకున్నాడా? లేదు. ప్రభు మరలా వెళ్ళాడు, అవకాశం ఇచ్చాడు. అవర్ గాడ్ ఇస్ ద గాడ్ హూ కెన్ గివ్ యూ లాస్ట్ ఛాన్స్. మన దేవుడు ఖచ్చితంగా నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తాడు, ఛాన్సెస్ ఇస్తాడు. మరలా దేవుని దగ్గర రావడానికి అవకాశాలు ఇస్తాడు. మరలా నువ్వు దేవునితో రికన్సిల్ అవ్వడానికి అవకాశాలు ఇస్తాడు. మరలా ప్రభు యొక్క ఆత్మను మరలా పొందుకోవడానికి అవకాశాలు ఇస్తాడు. మరలా సమాధాన పడడానికి అవకాశాలు ఇస్తాడు. మరలా మార్పు చెందడానికి అవకాశాలు ఇస్తాడు. దేవుని కోసం వాడబడడానికి అవకాశాలు ఇస్తాడు. అవర్ గాడ్ ఇస్ ద గాడ్ హూ కెన్ గివ్ యూ లాస్ట్ ఛాన్స్ టు గివ్ యూ
మోర్ బ్లెస్సింగ్స్ విచ్ యూ కెన్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎప్పుడు ఊహించలేనటువంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడం కొరకు దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు.